గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంతవరకు మన వాళ్ళందరూ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తూ వచ్చినారు. మనం హోంవర్క్ ఇస్తే వాళ్ళు చేస్తూ వచ్చినారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది. ఈరోజు ఆ పని చేయలేదు. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయకుండా వేరే ఒక ఐడియా వచ్చి కొత్తగా ఈ సల్మాన్ ఖాన్ యొక్క జాతకాన్ని విశ్లేషిద్దాము అనే రకంగా దీన్ని చేయడం జరిగింది. ఆ జాతకం వచ్చేసి సల్మాన్ ఖాన్ వచ్చేసి ఇండోర్లో పుట్టినాడు. అతను 27/12/1965 మండే రోజున ఇండోర్లో పుట్టినాడు. సల్మాన్ ఖాన్ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అతను మంచి నటుడు, నటులలో అగ్రగామి. పైగా అతని మీద అన్ని రకాలుగా బాగుంది. ప్రొడ్యూసరు, టీవీ ఏమంటారు చూడు, టీవీలో కూడా వస్తుంటారు చూడు అతను, దాన్ని టీవీ ప్రజెంటరా ఏమంటారు దాన్ని, అది అన్ని రకాలుగా ఉన్నటువంటి వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటాము వాళ్ళను, సెలబ్రిటీ, రైట్, కరెక్ట్, అప్రాప్రియేట్ వర్డ్ అది, సెలబ్రిటీ, వన్ ఆఫ్ ది సెలబ్రిటీస్. అటువంటి గొప్ప వాళ్ళ జాతకాలు అవన్నీ. సెలబ్రిటీస్ అంటే పొలిటికల్ లీడర్స్, క్రికెటర్స్, తర్వాత ఈ సినీ యాక్టర్స్, వీళ్ళందరూ ఆ కోవలోకి వస్తారు సెలబ్రిటీస్ కిందకే. కాబట్టి అతని జాతకాన్ని మనము విశ్లేషణ చేద్దాము. కొన్ని విశేషాలు కనపడతాయి దాంట్లో. మీకు ఏం విశేషాలు అంటే మీరే గమనిస్తారు. ఇప్పుడు ముందు ఈ చార్ట్లో, ఈ చార్ట్ ఓపెన్ చేస్తాడు సారు, వెంకటేశ్వర సార్, కొంచెం ఓపెన్ చేయండి సార్. అది ఓకే, వచ్చింది 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 సరే చూద్దాం. ఇక్కడ మామూలుగా ఏమి మ్యూట్ ఏమైనా ఉందా? నాది లేదు కదా, వినపడుతుంది కదా నా వాయిస్. ఇక్కడ మొట్టమొదటి చార్ట్ మనం ఎరెక్ట్ చేస్తేనే ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏమి, లగ్నాకస్ప సబ్సబ్ ఎవరు? సన్. ఈ సన్ ఇక్కడ మూన్ స్టార్ లార్డ్ ఎవరు? మార్స్. ఆ మార్స్ కు టాలీ కావాలా? చెప్పండి వెంకటేశ్వర గారు, మీరే చెప్పండి, అయినాడా లేదా? మార్స్ స్టార్ లార్డ్ ఈ సన్. ఇన్ అనదర్ వే ఇంకొక పద్ధతి ఉంది. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు రిప్రజెంట్స్ మార్స్. అట్లా అంటే రెండు విధాలుగా మనకు దొరికింది. కాబట్టి ఇది ఓకే. తర్వాత ఇక్కడ ఆర్క్ చూసుకోండి. ఆర్క్ 0.0457 ఎంతో ఉంది. అంటే మీ లెస్ దాన్ 50% ఉంది. అంటే ఇది ఏరీస్ లగ్నం, పురుష లగ్నం. ఈ జాతకుడు కూడా పురుషుడే. మేల్ ప్లస్ మేల్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 50%. ఒకటే గుడ్డి గుర్తు. మేల్ ప్లస్ మేల్ అంటే మేల్ అసెండెంట్ అయి ఉండి మేల్ జాతకం అయితే గనక మేల్ ప్లస్ మేల్ అంటే లెస్ దాన్ 50%. ఫీమేల్ ప్లస్ ఫీమేల్ అయితే లెస్ దాన్ 50%. మేల్ ప్లస్ ఫీమేల్ అయితే అబౌవ్ 50%. ఫీమేల్ ప్లస్ మేల్ అయినా అబౌవ్ 50%. అంటే ఏకజాతి, ఒకే జాతి వచ్చినప్పుడు లెస్ దాన్ 50%, భిన్నంగా జాతులు వచ్చినప్పుడు మేలు ఫీమేల్ అట్లా మిక్సర్ వచ్చినప్పుడు అబౌవ్ 50%. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. గుడ్డి గుర్తు. సూత్రం మీకు మతికి రాలేదు, బాధ లేదు, గుడ్డి గుర్తు ఇది. అట్లా అది ఆర్క్ సరిపోయింది. ఇక తర్వాత ఈ జాతకుడు మంచి నటుడు అంటే అందరికీ తెలిసిన విషయం. ఆ నటుడు అనేది మనము అస్ట్రాలజీ పరంగా ధృవీకరించాల. ఎట్లా? అస్ట్రాలజీ పరంగా
మన కస్పల్ ఇంటర్లింక్స్ లో ఏ పద్ధతి ఏ విషయం విచారించినా లగ్న కస్ప్ సబ్ లార్డ్ ను ముఖ్యంగా చూడాలి, తర్వాతనే ప్రైమరీ కస్ప్ జోలికి పోవాలి. ఈ సెలబ్రిటీస్ అంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి చలనచిత్ర కళాకారులు ఎవరైనా కావచ్చు, చలనచిత్ర కళాకారులు కాబట్టి వీళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అంటారు చూడు. ఈ ఫిల్మ్ యాక్టర్స్ యొక్క విశ్లేషణ చేసేటప్పుడు మనం ఏం చూస్తాం, ప్రధానంగా ఫిఫ్త్ హౌస్ అది ప్రైమరీ హౌస్ అవుతుంది. ఫిఫ్త్ హౌస్ ప్రైమరీ హౌస్ అవుతుంది. మొట్టమొదట యాజ్ పర్ అవర్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ ప్రకారంగా లగ్న కస్ప్ సబ్ లార్డ్ ను చెక్ చేయండి. లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఇక్కడ ఆ పెద్ద పట్టిక తీయప, జస్ట్ వెయిట్ ఇది 110 రూల్, పెద్ద పట్టిక తీ దాంట్లో చూపిస్తాలే 110. అది కూడా కాదు, ఇదిగో చూడండి, ఇక్కడ మీకు ఒకటే గుర్తు, సన్ ఈజ్ ఇన్ కేతు స్టార్ అండ్ మెర్క్యూరీ సబ్. ఇక్కడ 1, 7, 10 వచ్చినాయి, ఇక్కడ 7 వచ్చింది. ఓకే, మూన్ చూడండి 1, 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. మళ్ళా ఇక్కడ 1, 7 వచ్చింది, ఇక్కడ 1, 7, 10 వచ్చింది. ఇక్కడ ఇదేదో కిందికి పోవాలి, నాకు కనపల్లె అది ఆ మెర్క్యూరీ. ఇక్కడ ఏదో ఉంది 7, ఇంకా యువతల అలాగే గురువుకు చూడండి, ఇప్పుడు కనపడుతుంది నాకు. మళ్ళా ఏందో బ్లాక్ వచ్చా అడ్డంగా నాకు 1, 7, 10, 1, 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. తర్వాత వీనస్ చూడండి, వీనస్ 1, 7, 10. అలాగే ఇక్కడ చూడండి సాటర్న్, సరిపోయింది. ఇది కేతు 1, 7, 10. అంటే ఏమి, మనము ఊక గుడ్డిగా చూసినాం, 9 గ్రహాలకు వచ్చాయి కాబట్టి ఇంకా అన్ని వచ్చినట్లే అంతే, ఇంకేం చెక్ చేయాల్సిన పనిలే. అవి 4 ఇవి 4 అని మళ్ళీ ఓపెన్ చేసి ఉందా లేదా, 9కి వచ్చినాయి కాబట్టి ఇంకా దిగులు లేదు మనకు. అంటే 1, 7, 10 రూల్ కూడా టాలీ అయింది. మనకేం దొరకలే కదా, మనకేమి అతనేం మన దగ్గరకు వచ్చి అడగలే జెనెటికల్ కనెక్షన్స్ అవి ఇవి కావాలంటే అన్ని చూస్తాయి, లేవు కదా. తర్వాత మనం ఏం చేయాలా, ఇదే జాతకాన్ని తీసుకొని మనము పాయింట్ బై పాయింట్ విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు అతను మంచి నటుడు అంటే ఏ క్లాస్ నటుడు, అంటే బాగా పేరు పొందినటువంటి నటుడు అంటే ఏమి, లగ్న కస్ప్ సబ్ లార్డును చెక్ చేయాలి, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డును చెక్ చేయాలి. ఎందుకు, కళాకారులు, చలనచిత్ర కళాకారులు కానీ ఎవరైనా కానీ, ఏ కళాకారుడైనా, స్టేజ్ ఆర్టిస్ట్ కానీ కాక ఫిఫ్తే. ఈవెన్ లతా మంగేష్కర్, బాలసుబ్రహ్మణ్యం, ఇంకొకరు సింగర్స్ కానీ అది ఫిఫ్తే. 5th ప్లస్ సెకండ్ హౌస్ చూస్తాం, సెకండ్ అండ్ థర్డ్ వోకల్ కాబట్టి, వోకల్ పాడతారు కదా వాళ్ళు. అదే వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇప్పటికి మాత్రం 5th గుర్తుపెట్టుకోండి. ఇది అంటే లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఏం చెప్తున్నాడు, లగ్న కస్ప్ సబ్ ఓపెన్ చేయది నీకు మళ్ళీ ఒకటేసారి డైరెక్ట్ దాంట్లో బాగా కనపడుతుంది. అక్కడ లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఎవరు, సన్. ఇక్కడ సబ్ లార్డ్ కాలం, ఇది సబ్ లార్డ్ కాలం. ఇక్కడ 1 లగ్న కస్ప్ సబ్ లార్డ్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ ఇన్ సబ్ ఆఫ్ వీనస్. ఇక్కడ చూడండి కేతు వచ్చేసి 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12 ఇవి కనపడుతున్నాయి. మనకు కావాల్సినవి ఏమిటివి, ఇక్కడ 1 అంటే జాతకుని తెలుపుతుంది, 3 వచ్చేసి లీడర్షిప్ అంటే అగ్రగామి, దాంట్లో ఆ ఫీల్డ్ లో అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ధైర్యంగా చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఉండాల ఒక గ్రూప్. థర్డ్ కస్ప్ దాన్ని ఏమంటారు, కారకత్వాలు. మూడవ భావ కారకత్వాలు మనకు వస్తే అన్వయం చేసుకోవచ్చు మీరు. థర్డ్ వచ్చేసి దూసుకుపోయేటువంటి స్వభావం అంటే కరేజ్, ధైర్యంగా ముందుకు రావడం. చాలా ధైర్యం, ఇతనికి ఉన్న ధైర్యం ఎవరు, చాలా ధైర్యం.
ఆహా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అది కూడా అవసరమే. నటుడికి కమ్యూనికేషన్ అవసరమే, అది కూడా అవసరమే. అదే ఇప్పుడు 1 అనేది జాతకుని తెలుపుతుంది, 3 అనేది ధైర్య సాహసాలతో పాటు కమ్యూనికేషన్ అనేటువంటి స్కిల్ కూడా అవసరమే. తరువాత 5th మనకు ఉండనే ఉంది. 5th అనేది ప్రధానమైనటువంటి కస్పు, క్రియేటివిటీ చలనచిత్ర కళాకారులకు చూడాల్సింది. తర్వాత 7 అనేది ఇంకా బిజినెస్, చలనచిత్ర పరిశ్రమ అది ఒక వ్యాపారం అయిపోయింది. సరే అది. తర్వాత 8 అనేది మైనస్ పాయింట్. ఎందుకు మైనస్ పాయింట్ అవుతుంది? 5కు ఏమైతుంది? 5 నుంచి లెక్క పెట్టండి మీరు. 5, 6, 7, 8 అంటే 4th అవుతుంది. 4 అంటే ఏమైతుంది? మీరు అన్ఫేవరబుల్ హౌస్ ఆ పట్టిక ముందు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. 5th కు మనము ఇప్పుడు 5th కస్పం గురించి మాట్లాడుతున్నాం. లగ్నా కస్ప్ సబ్ లార్డ్ సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 5th కు 8th ఏమైతుంది? నెగేషన్ అవుతుంది. ఇక్కడ సబ్ లో కూడా ఉంది, సబ్ లో కూడా ఉంది ఇక్కడ. అయినా మళ్ళా అతను అంత నెగేషన్ ఉంది కదా, అంటే అన్ఫేవరబుల్ హౌస్ కదా అది 8th అనేది 5th కు. అయినా కూడా మళ్ళా అంత ఫేమస్ యాక్టర్ ఎట్లయినాడు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఏంది అది? మనము అప్పుడప్పుడు కేవలము కస్పల్ ఇంటర్లింక్స్ రూల్సే కాదు, మన తెలివి కూడా ఉపయోగించాలా. మనము చదివినటువంటి పాత శాస్త్రం కూడా పనికొస్తుంది. ఇప్పుడు మీరు నాడి కానీ ఇంకోటి కానీ చదివింటారు. ఇక్కడ కళకు కారకుడు వీనస్, శుక్రుని యొక్క సబ్ లో ఉన్నాడు. అవును సార్. ఆ శుక్రుడు కూడా ఏమైతాడు? వాడు ఇక్కడ చూడండి, శుక్రుడు కూడా 6th and 10th కస్పు సబ్సబలార్డ్. 6th and 10th కస్పు సబ్సబలార్డ్ అంటే ప్రొఫెషన్, 10th వృత్తి. అటువంటి వృత్తికి సంబంధించినటువంటిది 6th సేవ, ఇది వాని జాబ్ ప్రొఫెషన్. అటువంటి కళ అంటే అటువంటి వీనస్ యొక్క సభలో ఉంది. ఇక్కడ ఉన్నప్పటికీ నీ నెగేషన్ 8 ఉన్నా అతను రాణించడానికి అదొక పాయింట్ అన్నమాట. ఎందుకంటే సబ్ లెవెల్లో ఉన్నప్పటికీ ఇక్కడ వీనస్ అనేటువంటి వాడు ఉన్నాడు. దాన్ని మనము పరిగణించాల. అంటే ఏమి ఇక్కడ 1, 3, 5, 7, 8 మైనస్ అనుకోండి. తర్వాత 9 అనేది భాగ్యస్థానం అంటాం మనం. కానీ ఇక్కడ భాగ్యస్థానం కింద కాకుండా నేనేం చెప్తానంటే 5th to 5th అనేది కళ, ఆర్ట్, చలనచిత్ర పరిశ్రమ కళాకారులకు ప్రధాన హౌస్ అవుతుంది. 5th to 5th భావాద్భావం. మనం ఇంతకుముందు మీరు చేసినారు లేదో, పాత దాంట్లో ఉంది అది, ఆ పద్ధతి. భావాద్భావం కూడా చూస్తాం. భావాద్భావం అంటే 9th అనేది భాగ్యస్థానమే కాకుండా అక్కడ మనకు ఇదైతుంది. తర్వాత 10 అనేది ప్రొఫెషన్, 11 ఇచ్ఛాపూర్తి. సరే 12 అనేది ఇంకా ఖర్చు, వ్యయము అవన్నీ పక్కబడండి. మనకు కావాల్సినవి ఏమి? ఇక్కడ 5 అనేది ప్రధానమైనటువంటి ప్రైమరీ హౌస్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ 3, 6, 7, 8 ఉంది. ఇక్కడ 3 కూడా మనకు కావాల్సినదే. 3 తర్వాత ఇక్కడ చూడండి 7 అనేది వ్యాపారం. 7 అనేది వ్యాపారమే కాకుండా 5th కు ఏమైతుంది? 7 లెక్క పెట్టండి. 5, 6, 7 3వ ఇల్లు అవుతుంది. 3వ ఇల్లు ఏమైతుంది? ఏ భావము నుంచి అయినా 3వ ఇల్లు వృద్ధి చెందుతుంది. దాన్ని ఏమంటారు? హెచ్చింపు. అది ఫేవరబుల్ హౌస్ అవుతుంది. మీరు లిస్ట్ తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ఆ 5th దాంట్లో 1, 3, 5, 7, 9 అనేటివి ఫేవరబుల్ హౌసెస్. 1, 3, 5, 7, 9 5th కు 1, 3, 5, 7, 9. ఇప్పుడు సబ్లాట్ లెవెల్లో ఏమున్నాయి? 3 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది కదా, 3, 7 అంతే కదా. ఇంకా 8 అనేది నెగేషన్, అది అంటే అన్ఫేవరబుల్ హౌస్. ఆ 6 అనేది న్యూట్రల్, అంటే న్యూట్రల్ మనం తీసుకుంటాం 2, 6, 10 ప్రొఫెషన్ కు. కాబట్టి అది మనకు చెడుపు చేయదు. ఇక్కడ వచ్చిపోయి ఒక 8 ఒకటే ఉండేది. అంటే మెజారిటీ ఎక్కువ హౌసెస్ ఉన్నాయి చూడు ఇక్కడ. 3, 6, 7
6 అనేది న్యూట్రల్ అయినప్పటికీ న్యూట్రల్ మనం పరిగణించవచ్చు. ఎందుకంటే వాడు అక్కడ పోడు ఇక్కడ పోడు, వాడు ఏం మనతో తెగదు తెల్లవారదు. అట్లా వాడిని తీసేసినా కూడా 3, 7 ఫేవరబుల్ అవ్వచ్చు, 8 ఒకటే అన్ఫేవరబుల్ అవ్వచ్చు. అట్లయినా మళ్ళా తర్వాత ఏమో ఇది చార్ట్ రాలే నాకు మళ్ళా వచ్చింది. ఇక్కడ వీనస్ చూడండి 1, 2, 3, 6, 7, 8, 9, 10. ఇక్కడ 1 అనేది మామూలు జాతకుడు, 2 ఇన్కమ్ డబ్బుకు సంబంధించిన విషయము, 3 మంచిదే, 6 మంచిదే, 7 మంచిదే, ఒక 8 మనకు వచ్చిపోయి ఇక్కడ దెబ్బతీసింది 8. కాబట్టి ఇవన్నీ పర్వాలే. అందుచేత ఇక్కడ లగ్న కస్పసప్సబలాట్ ఏం చెప్తా ఉంది, అతను మంచి నటుడు కావడానికి సూచిస్తా ఉంది. అంటే ఏమి, స్టార్ లెవెల్లోనా, సబ్ లెవెల్లోనా, సబ్ లెవెల్లోనా సూచిస్తా ఉంది. కానీ 8 అనేది అట్ ఆల్ 3 లెవెల్స్ లో ఉంది. ఆ 8 అనేది ఇంకోటి ఏమి, మీరు కేపీలో మీరు చదువుకుంటారు భావకారకత్వాలలో 3Ds అంటాం. అంటే డిలే, డిజెక్షన్, నిరాశ, నిస్పృహ, తర్వాత ఇంకోటి ఏదో ఉంది దానికి, డెస్పిరేషన్ ఏమంటారు చూడది, అట్లా డిసప్పాయింట్మెంట్, డెస్పిరేషన్, డిలే, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే 8th హౌస్ అనేటువంటిది అట్లా కలగజేస్తుంది. అతను ఎంత మంచి నటుడైనప్పటికీ అతనే పెద్ద సుఖపడలే. అతను కూడా ఎప్పుడూ గాబరానే, మానసికంగా ఇది మెంటల్ టార్చరే ఉంది అతనికి, లేదని కాదు. అదే ఒకటి. అంటే తర్వాత మళ్ళా నెక్స్ట్ 5th కస్ప్ సబ్సబలాట్ ఎవరు, ఇదే లైన్ లో చూడండి 5th ఆడుండాడు. 5th మళ్ళా ఎందుకు దాంట్లోనే కనపడుతుంది మనకు కేతు, ఏదో ఇడుంది కదా 5th. ఇది సబ్సబలాట్ కాలం, ఇది సబ్సబలాట్ కాలం. ఇప్పుడు 5th కస్ప్ సబ్సబలాట్, అది స్టార్ లార్డ్, ఇది సబ్సబలాట్. ఈ సబ్సబలార్డ్ 5th కస్ప్ సబ్సబలార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శాటర్న్. ఆ శాటర్న్ ఎవరు, 9th కస్ప్ సబ్సబలార్డ్. 9th కస్ప్ ఏం సంబంధము, పంచమాత్ పంచమం, భావాత్ భావం. 5th కళలకు సంబంధించిన హౌస్, చలనచిత్ర పరిశ్రమకు నటులకు సంబంధించిన హౌస్ కాబట్టి భావాత్ భావం తీసుకున్నాం. అంటే అటువంటి ఈ కేతు పంచమ భావకత్వ 5th కస్ప్ సబ్సబలార్డ్ అయినటువంటి కేతువు శాటర్న్ యొక్క స్టార్ లో ఉన్నాడు. ఆ శాటర్న్ కూడా ఏమి 9th కస్ప్ సబ్సబలార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. వాడు ఎవరి స్టార్ లో ఉన్నాడు, సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. తర్వాత కేతు యొక్క సబ్ లో ఉన్నాడు. ఇంకా ఈ సిగ్నిఫికేషన్ చూడండి, 1, 2, 3, 4, 5, 7, 8 ఉంది. మళ్ళా 8, 9, 10, 11, 12. ఇక్కడ 1, 5, 8, 9, 1, 5, 8, 9. ఆ 8 అనేది మంచిది కాదు. ఇక్కడ 1, ఇక్కడ కూడా 8 ఉంది. అంటే ఏమి, పైదానం అదే సేమ్, ఇంకా అదే వర్షనే, అదే ఫలితమే చెప్పుకోవాలి మీరు. అంటే మనకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ మెజారిటీ ఎక్కువ ఉన్నాయి కావాల్సినవి. ఆ 8 ఒక్కటే అతనికి ఇది. అంటే ఏమి, ఆ రకంగా మనము అస్ట్రలాజికల్ గా ఇతని చార్టు ప్రకారంగా మనమేమి, ఇతను ఒక సినిమా కళాకారుడు, మంచి నటుడు, అగ్రగామి అని చెప్పేసి మనం చెప్పడానికి వీలుంది. ఎందుకంటే 1, 3 ధైర్య సాహసాలతో లీడర్షిప్, అందరికంటే ముందుండడానికి కూడా ఒక పనికి వస్తుంది. కమ్యూనికేషన్ ఉంది. అంటే ఒక నటుడు కావాలంటే వాని హావభావాలన్నీ కావాలి కదా అవన్నీ. ఇంకొకటి 3, 12 కూడా పనికి వస్తుంది. 12 నేను డాన్సర్స్ జాతకాలు ఒక 25-30 చేసిన డాన్సర్స్ జాతకాలు చేసినప్పుడు 3rd హౌస్ హ్యాండ్స్, వాళ్ళు చేతులు ఇట్లా తిప్పుతారు, ఇట్లా తిప్పుతారు చేతులు, అట్లా కులకడం, ఆ చేతులు, ముక్కు, మూతి, ఆ ఫేస్, అంటే 2వ భావం, 3వ భావం చేతులు, 12వ భావం కాళ్ళు, పాదాలతో నాట్యం చేస్తారు. అట్లా ఒకనొకప్పుడు నేను చేశాను అవన్నీ. ఒక పబ్లిష్ అయింది ఆర్టికల్ కూడా, డాన్సర్ మొత్తం కేపీఈ జైన్ లో సార్, కేపీఈ జైన్ సార్.
అదే గుర్తు లేదు. అయ్యింది అయ్యింది. గుప్తా గారికి అయితే అన్ని జ్ఞాపకం ఉంటాయి చూడు, ఎవడు ఎక్కడ ఏమనేది అన్ని చెప్తాడు, ఏం పర్వాలే. నా బాగా నోటెడ్ మొత్తానికి, ఎప్పుడు ఏ నెలది కూడా చెప్తారు, ఇంకా అట్లాగే మాట్లాడితే. అట్లా సార్ మీరు ఇప్పుడే వచ్చినారా? సార్ ఇప్పుడే కాల్ ఉంటే కాల్ అయిపోయాక వచ్చాను సార్. రైట్ రైట్, ఓకే ఓకే, పర్వాలేదు పర్వాలేదు, ఇప్పుడేలే మేము కూడా మొదలు పెట్టింది. అంటే ఏమిటంటే సల్మాన్ ఖాన్ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేస్తున్నాము, మీరు పర్టికులర్స్ అన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ను ప్రముఖంగా మనం చూడాలి. ఫిఫ్త్ కస్ప్ ఎందుకు చూడాలి? లలిత కళలకు, అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ కు ముఖ్యమైన హౌస్. చలనచిత్ర పరిశ్రమకు, నటులకు, గాయకులకు, మా ప్రతి ఒక్కరికి కూడా సినీ ఫీల్డ్ అంటే ఫిఫ్త్ స్టేజ్ ఆర్టిస్ట్ అయినా ఫిఫ్తే. ఆ ఫిఫ్త్ ప్రధానమైనటువంటి హౌస్ కాబట్టి ఇప్పుడు లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ విశ్లేషణ చేశాము. అన్ని ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి ఎక్సెప్ట్ 8. అలాగే ఇక్కడ ఫిఫ్త్ కస్ప్ సబ్సబ్లార్డ్ కూడా కేతువు. ఆ కేతువు కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ లోనా, కమిట్మెంట్ లోనా, ఫైనల్ కన్ఫర్మేషన్ లోనా 8 ఒక్కటే ఉండేది మైనస్ పాయింట్. అంటే ఏంటి? అది ఒక బ్లాక్ రిమార్క్ మాదిరే, బ్లాక్ మార్క్. సార్ 8 రావడం వల్ల అదేదో జింక్ అయ్యి దీని వల్ల ఏదో కేసులు వచ్చిండే కదా సార్. 8 రావడం వల్ల ఏదో జింక గురించి ఏదో ఒకసారి కేసు వచ్చిండే సార్ సల్మాన్ ఖాన్ అది. అట్లాంటిది కింకిలు రావడము. నేను ఒకసారి ఒక పాయింట్ యాడ్ చేయనా సార్? సార్ ఇప్పుడు 8 అనేది 4th నుంచి 5th కి 4th హౌస్ అవుతుంది. 4th హౌస్ అంటే మన ఇల్లు సూచిస్తుంది. అందుకనే ఆయన వేరే ఇంటర్నేషనల్ లెవెల్ లో గానీ పోకుండా ఇక్కడే అంటే ఈ ఫీల్డ్ లోనే ఉన్నాడు ఎక్కువ. అది అన్ఫేవరబుల్ హౌస్ అండి, అది ముందే చెప్పుకున్నాం మనం. అదే సార్, అన్ఫేవరబుల్ కాబట్టి ఈయన సినీ ఫీల్డ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ అట్లా పోకుండా కేవలం ఈ హౌస్ కే పరిమితం అయ్యాడు, బాలీవుడ్ కే. ఇండియా లెవెల్లో అంటే హౌస్ లెవెల్లో అన్నమాట, ఇంటి వరకే పరిమితం అయ్యాడు, బయట ఎక్స్టర్నల్ గా లేడు. ఆయన ప్రయోగాలు చేశాడు కానీ విఫలమైనవి అవి. ఎంత అయినా ఏం చేసినా అతనికి టార్చర్ మాత్రం ఉంటుంది, మెంటల్ టార్చర్స్. ఏం పెద్ద సుఖంగా ఉన్నట్లు అగుపుచ్చదు. ఎందుకంటే 8 అనేది చాలా డేంజర్. అది అందరికీ దెబ్బనే, ఎవరికి ఉండే కూడా అది 8 అనేది భలే కష్టం అది. సరే ఏమైతేనే మొత్తానికి మనకు కావాల్సిన పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటుంది, మనం మంచిని తీసుకొని మాట్లాడదాం. అంటే మనకు కావాల్సినది ఇప్పుడు సినీ పరిశ్రమలో అతను నటుడు, బాలీవుడ్ నటుడు ఎట్లా నిరూపించినాము అంటే లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ ద్వారా, 5th కస్ప్ సబ్సబ్లార్డ్ ద్వారా మనము నిరూపించినాము. తరువాత ఇతని వైవాహిక జీవితాన్ని గురించి విశ్లేషిద్దాం కాసేపు. మళ్ళా మీకు ఇతని గురించి ఏమైనా తెలుసా? పెండ్లి అయిందే ఇతనికి? కాలేదు కదా సార్. కాలేదా? పోనీ మామూలుగా దాన్ని ఏమంటారు, మంచి పదం అది. ఎందుకంటే ఆ బూతు మాట మాట్లాడకుండా డేటింగ్, నైస్ పదం ఇంగ్లీష్ లో బాగా పెట్టాడు వాడు. అది మీరు ఏం అర్థమన్నా చెప్పుకోండి, మనకు సంబంధం లే. అట్లా ఇతను he has contact with so many heroines. తన కంటే చిన్నవారితో, వయసులో చిన్నవారు తో సంబంధం ఎట్లా వస్తుంది, ఏమిటి, అవన్నీ విచారిద్దాం మనం. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ విషయం మాట్లాడాలంటే మనం ఏం చేస్తాము? 1-7 కదా, లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్, 7th కస్ప్ సబ్సబ్లార్డ్ గురించి ముందు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ సన్, ఆ సన్నే ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓన్లీ మనం రిలేటెడ్ హౌసెస్ చెప్తాను, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది, మనం లేట్గా కమెంట్ చేసినాము, మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా చెప్తాను. 5, 7, 11 ఉంది. ఇక్కడ రిలేటెడ్ హౌసెస్ చూసుకోండి. ఇక్కడ 7 ఉంది సబ్ లెవెల్లో, ఇక్కడ 7 ఉంది. అంటే 3 లెవెల్స్ లో 7 అనేది ఉంది కదా. అంటే అర్థమేమి? మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ ఇక్కడ సబ్ లెవెల్లో 7 తో పాటు 6 ఉంది చూడండి, 7 కు నెగేషన్. ఇక్కడ సబ్ లెవెల్లో 7 కు నెగేషన్ ఉంది చూడు, 6 7 కు నెగేషన్ ఉంది. అంటే ఏమి? ఇట్లా ఉన్నప్పుడు మళ్ళా
లగ్న కస్ప్ సబ్లార్డు స్టార్ లెవెల్లో 7 చూపించినాడు, స్టార్ లెవెల్లో 5, 7, 11 3 చూపించినాడు, సబ్ లెవెల్లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. అంటే దాని అర్థం ఏమి? లగ్న కస్ప్ సబ్లార్డ్ ఈజ్ ప్రామిసింగ్ మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ విషయం మాట్లాడుతున్నాం మనం. ఏ విషయం మాట్లాడుతున్నామో అది గుర్తు పెట్టుకోండి. మ్యారేజ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రామిస్ చేసినట్లే కదా. ఎందుకు అట్ ఆల్ 3 లెవెల్స్ లో రిక్వైర్డ్ హౌసెస్ వచ్చినాయి మనకు. కానీ అది ప్రామిస్ అయింది. కానీ ఒకవేళ పెండ్లైనా కూడా ఇతనికి 6 అనేది ఉంది కాబట్టి విడిపోవడము, డైవర్స్ కానీ విడిపోవడం కానీ పెద్దగా ఉండకపోవచ్చు. సుఖం అనేది ఉండదు, వైవాహిక సుఖాన్ని ఉండదు. అంటే అట్లా ఆ రకంగా. తరువాత ఇక్కడ 7th కస్ప్ సబ్లార్డ్ ఎవరండి? ఈడ మూన్ చూడండి. ఇక్కడ 7 ఉంది, 7 ఉంది. 11 వచ్చింది అంతే. 11 సంబంధం లేదమ్మా. 7 ఉంది కదా ఇక్కడ. అవును 7 వచ్చింది సార్, 5 రాలేదు దీనిలో. అదే 7 11 వచ్చింది. అదే ఇక్కడ ఏంది ఇది? 5, 7, 11 ఇది జూపిటర్ సబ్బులో ఉన్నాడు కదా. అతను ఏం చెప్తున్నాడు? చిన్నగునే కనపల్లా నాకు. 2 2 6 7 9 స్టార్ మెర్క్యూరీ సబ్బు, జూపిటర్ సబ్. జూపిటర్ చెప్పండి. జూపిటర్ ఏం చెప్తున్నాడు? 2, 6, 7, 9, 11, 12. రైట్. నాకు 5 మాత్రం కనపడుతుంది, అందుకు అడిగాను. 2, 6, 7, 9, 11, 12. చూడండి ఇక్కడ 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఎప్పుడే గాని మనము ఏ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఏ హౌస్ ఉందో దానికి నెగేషన్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి కొంచెం మ్యారేజ్ అనేది అయినా కూడా లేదు, పెద్దగా ప్రామిస్ లేదు, అంటే సుఖమేం ఉండదు అతనికి. 5 లేదు కదా సార్, 5 ఉండాలి కదా. ఏమి అవసరం ఏముంది? రిక్వైర్డ్ హౌస్ ఎనీవన్ అన్ని కావాలనే రూల్ కాదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నాయి కదండి, ఇక్కడ 7 వచ్చింది కదా. 5, 7, 11. 7 ఈ ప్రైమరీ హౌస్, 5 and 11 సపోర్టింగ్ హౌసెస్. ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 and 11 ఉంది కదండి. అవును సార్. మళ్ళా 5తో వచ్చే మంచిదే, రాలేదు మనం ఏం చేస్తాం? అవి రాకపోతే ఏమో ఆగుతాయిరా? ఇక్కడ లేవా? మిగతా ఉన్నాయి కదా మనకు, చాలు. అంటే ఏమి రిక్వైర్డ్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. కానీ వాటితో పాటు 6 అనేది కూడా సబ్ లెవెల్లో ఉంది. అంటే ఇవన్నీ ఏం చెప్తాయి అంటే డిలే మ్యారేజ్ కింద చెప్తాయి. అంటే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. ఒకవేళ అయినా కూడా పెద్ద పాముకునేదేమి ఉండదు, అలా జురుకునేదేమి ఉండదు, నో యూజ్. అలాగే కానీ ఇక్కడ ఇతనికి మీరు ఎక్కడ చూడు ఎంతో మందితో సంబంధ బాంధవ్యాలు. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజులాని, సోమియాలి, లులియా వంచర్ అనేది రొమేనియా యాక్టర్ ఆమె, సోనాక్షి సిన్హా, ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఏవో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నామే, ఏంది అది మంచి పదం చెప్తివి. అది ఉన్నట్లుగా ఇంటర్నెట్ లో మనం చూస్తాం. అతని వికీపీడియా కానీ ఇంకొకటి కానీ మీరు ఓపెన్ చేసి చూడండి. అంటే సల్మాన్ ఖాన్ అని గూగుల్లో కొడితే ఇవన్నీ కనపడతాయి, వీళ్ళ పేర్లన్నీ. లేకపోతే నేనేం చూసినానా, దాంట్లో చూసి చెప్తున్నా నేను మీకు. కాబట్టి దాంట్లో ఎతకండి, మీకు కూడా కనపడతాయి, మీకు కూడా కనపడతాయి, చూడండి. అంటే వీళ్ళందరితో ఐశ్వర్య రాయ్తో ఫస్ట్ సంబంధం, మొట్టమొదట ఐశ్వర్య రాయ్తో. తర్వాత 2010-11 వరకు సాగింది వాళ్ళ వ్యవహారం అంతా, వాళ్ళది ఆ కార్యకలాపాలన్నీ అయిపోయినాయి. తర్వాత కత్రినా కైఫ్ ఎంటర్ అయింది, ఆడ కొంచెం జరిగింది, మళ్ళా బ్రేక్, మళ్ళీ అట్లా వరుస పెట్టింగా అవన్నీ. ఆఖరకు రుమేనియా యాక్టర్తో కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి, ఆమె పేరు ఏదో లులియా వల్చరో ఏదో చెప్తాడు, లులియా వంచర్, ఆమె రుమేనియా యాక్టర్ అట. ఆమెతో కూడా ఏదో డేటింగ్ ఉంది, అవి ఇవి. అంటే ఏంటి, ఏదో ఒక రకంగా రిలేషన్షిప్ అనేది ఏర్పడింది.
మళ్ళా ఎట్లా ఏర్పడింది వీళ్ళకు అంటే ఏమి ఆల్మోస్ట్ మీరు బాగా గమనించండి, వీళ్ళ ఏజ్లు చూడండి, అతని ఏజ్ చూడండి, ఇతని కంటే చాలా చిన్న వాళ్ళు, తన సహచరులు అంటే తన కొలీగ్స్ అంతే కదా. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో, ఇప్పుడు ఒక ఆఫీస్ లో వెంకటేశం గారు పనిచేస్తున్నారు, అక్కడనే ఇంకా దండిగా కొలీగ్స్ ఉంటారు. వాళ్ళు కొలీగ్స్ ను ఏం ఇండికేట్ చేస్తుంది? సిక్స్త్ హౌస్ సర్వీస్ అండ్ కొలీగ్స్ అనేది 6th హౌస్ ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ 6th హౌస్ అనేది ఎట్లా పనిచేసింది చూడు. లగ్నాలు ఆల్ లెవెల్స్ లో స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఫర్ 6th హౌస్. ఆల్ లెవెల్స్ లో కనపడింది మీకు. 5th కస్ట్ సబ్ లార్డ్ ఆల్ లెవెల్స్ లో కనపడింది. 7th కస్ట్ సబ్ లార్డ్ ఆల్ లెవెల్స్ లో కనపడతాను చూడండి మీరు అక్కడ. అంటే ఏమి 7 కు 6 అనేది కూడా ఉంది. 6 అనేటువంటిది అంత పని చేసింది. అది 6 అనేది అంత ఇది చేసింది. తనకంటే యంగ్స్టర్స్ అంటే చిన్న వాళ్ళను సూచిస్తుంది. అంటే తన సహచరులు వాళ్ళంతా కొలీగ్స్, ఏజ్ లో కూడా చిన్న వాళ్ళే. అంటే ఇతని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, డబ్బులో కానీ ధనములో కానీ అన్నిట్లలో కూడా ఇతని కంటే తక్కువ వాళ్ళే వాళ్ళు. అట్లా ఇదైంది. సరే, అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము చెప్తాను మీకు కొంచెము. ఈ రూల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నదే, కొత్తదేం కాదు, మర్చిపోయింటారు. ఎందుకంటే if the ascendant subsublord maintains a relationship with 9th cusp through the star lord and with 5 or 7 or 11 through his sub or subsublord, then the native is promised the enjoyment of plurality of sexual relationship అని ఇది మనం ఇంతకు ముందే మీరు మ్యారేజ్ టాపిక్ లో చెప్పుకున్నాము. ఒకవేళ ఈ సెంటెన్స్ ఫామ్ లో ఉండకపోయినా ఈక్వేషన్ రూపంలో ఇచ్చింటా, ఆ రోజు మీకు ఈక్వేషన్ రూపంలో ఉంటుంది. బహుశా సెంటెన్స్ ఫామ్ లో ఇచ్చి ఉండకపోవచ్చు. నేను ఈక్వేషన్స్ రూపంలో ఇచ్చిన 52 55 ఉన్నాయి చూడండి మీరు కావాలంటే. లాస్ట్ మంత్ మ్యాగజైన్ లోనే పబ్లిష్ అయింది అది కూడా, మ్యారేజ్ టాపిక్. అది చార్ట్ రాలే, చార్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇఫ్ ది అసెండెంట్ సబ్సబ్ మెయింటైన్స్ ఎ రిలేషన్షిప్ విత్ 9th, అసెండెంట్ సబ్సబ్ సన్ ఈజ్ స్టార్ లెవెల్లో ఏం చెప్తున్నాడు? అసెండెంట్ సబ్సబ్ మెయింటైన్స్ రిలేషన్షిప్ విత్ 9th కస్ప్ త్రూ స్టార్ లార్డ్. 9th కస్ప్ త్రూ స్టార్ లార్డ్ ఉందా? 9 ఉందా లేదా? ఇక్కడ ఉంది సార్. 9. తర్వాత సబ్ లెవెల్లో ఏం చెప్తున్నాడు? 5 or 7 or 11. ఏమండి శ్రీదేవి గారు ఇందాక మాట్లాడినట్టు మీరు ఏదో 5 లేస్తారని, అట్లా అన్ని ఉండాల్సిన పనిలే. 5 or 11 or 7 or 11 అంటే ఏదన్నా ఒకటి. ఇక్కడ ఏముంది? 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఇప్పుడు ఈ రూలు అచ్చుకుద్దినట్ల తేలైంది. ఇక్కడ అచ్చుకుద్దినట్ల మళ్ళా ఏమి మక్కి. ఇఫ్ ది అసెండెంట్ సబ్ లార్డ్ మెయింటైన్స్ ఎ రిలేషన్షిప్ విత్ 9th కస్ప్ త్రూ స్టార్ లార్డ్ అండ్ ఇట్స్ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ 5 or 11 or 5 or 7 or 11 అయింది ఈ రూలు. అప్పుడు ఏమి? దన్ ద నేటివ్ ఈజ్ ప్రామిస్డ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ సెక్షువల్ రిలేషన్షిప్. అంటే ఇంకా మీకే తెలుసు, ఇంకా మళ్ళా వివరించాల్సిన పని లేదు. ఆల్ ఆర్ వెల్ నోన్. ఎందుకంటే అది బాగుండదు మనం చెప్పడము, మీకు అందరికీ అవగతమైంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పనిలే, తెలుగులో మనం మాట్లాడకూడదు. ఓకే, ఏం సార్ సరిపోయింది కదా రూలు? ఈ రూలు మీకు కావాలంటే 122 పేజ్ YTH యువర్ ట్రూ హారోస్కోప్ 122వ పేజీలో ఉంటుంది. చదువుకోండి లేదా నోట్ చేసుకోండి పక్కన. ఇది ఎప్పటికైనా ఇంపార్టెంట్. మీకు ఈక్వేషన్ రూపంలో ఇచ్చినట్లు నాకు జ్ఞాపకం. అప్పుడు మ్యారేజ్ టాపిక్ లో మనము ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది. తరువాత ఇంకొకటి ఏమిటిదంటే, ఇక్కడ ఈ జాతకునికి యంగర్స్ అంటే
సోదరీమణులు ఉన్నారు, జ్యేష్ఠులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, యంగర్స్ అందరు ఉన్నట్లు అగుపడుతోంది. కానీ ఇక్కడ మనకేం ఒక రూల్ దొరుకుతుందంటే యువర్ ట్రూ హారోస్కోప్ పేజ్ నెంబర్ 69 లో a person gets a younger co-born when the sublord of the ascendant is linked through its sublord star lord with the third cusp. A person gets a younger co-born when the sublord of the ascendant is linked through its star lord with the third cusp. అంటే ఏమి, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ సన్, ఆ సన్ స్టార్ లెవెల్లో 3 అనేది ఇండికేట్ చేస్తా ఉన్నాడు. 3 అనేది ఏమి, తనకంటే చిన్నవారిని తెలుపుతుంది. అంతే కదండి, కనిష్ఠుల్నే కదా తెలిపేది. కాబట్టి కనిష్ట సోదరులు ఇతనికి ఉన్నారు అని చెప్పడం ఏంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇతనికి సార్ పెళ్ళే కాలేదు కదా, పిల్లలు ఏముంటారు అని మనకు సందేహం రావచ్చు. కానీ నేను ఆ విషయము ఎందుకు చెప్తున్నాను అంటే, మనకేం తెలుసయ్యా, పెద్దవాళ్ళ యొక్క మహర్షుల యొక్క పుట్టుకలు వాళ్ళ ఇదంతా మనకు గమ్యగోచరంగా ఉంటాయి. వాళ్ళు సెలబ్రిటీస్, ఎన్నైనా పుట్టిస్తారు, ఎన్నైనా దాని గురించి మనకు వద్దు. కానీ రూల్స్ ఏమంటే తెలుసుకుందాం మనం. ఏం చెప్తాడు, one can produce more than one child if the sublord of the 5th cusp is linked with the 7th cusp. అది ఉంది. అంటే ఇక్కడికి పెళ్ళే కాలేదు, ఏడ చేస్తారని ఉండని, అది పక్కా పెట్టండి మీరు. ఒకవేళ నిదానంగా మీకు తెలియచ్చు, ఇప్పటికేం మనకు తెలియదేమో, ఉంటుంది వాళ్ళకు, అట్లాంటివి ఏం భయం లేదు. ఇక్కడ మీరు సబ్ లార్డ్ ఆఫ్ ది 5th cusp, 5th cusp సబ్ లార్డ్ ఎవరు, కేతు. అవునా, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ కేతు. ఏం చెప్తాను రూలు, ఇఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 5th cusp ఈజ్ లింక్డ్ విత్ 7th cusp, 7th cusp కు లింక్ ఉంది చూడండి. ఇక్కడ 11th cusp 7 ఉంది చూడండి. 7th లోనే ఉన్నాడు కేతు, 7th హౌస్ లోనే ఉన్నాడు. సార్ వచ్చిందా సార్? సార్ ఈ చార్ట్ ఏమో పైకి పోయి సార్ నాది. వెంకటేశం గారు చార్ట్ కనపడ పైకి పోయింది. లేదు అసలు పోయింది, ఇప్పుడు వచ్చింది సార్. లేదా చిన్నగా ఉంది, ఇది పైన ఒక కార్నర్ లో వచ్చింది. అప్పుడు పెద్దగా రావాలంటే ఏం చేయాలి నేను? ఏమో రాలే ఇప్పుడు ఏదో తిరుగుతుంది. వచ్చింది. ఓకే. ఇప్పుడు సార్ రూల్ ఏమిటంటే, 5th cusp సబ్ లార్డ్గిన ఇక్కడ 7 ను సూచించినట్లయితే స్టార్ లెవెల్లో 7 అంటే ఏమి, 5కు 5, 6, 7 అంటే 3వ ఇల్లు అవుతుంది. 5 నుంచి 3, 7 అది వృద్ధి. అంటే పిల్లలు, సంతానము ఎక్కువ మంది అవడానికి ఆస్కారం ఉంది. మోర్ దాన్ 1 child. అంటే దిస్ నేటివ్ ఈజ్ కేపబుల్ టు ప్రొడ్యూస్ మోర్ దాన్ 1 child. అది కూడా మనకు ఇక్కడ రుజువైతా ఉంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, 10th cusp సబ్ లార్డ్ ప్రొఫెషన్ గురించి తెలుపుతుంది కదా. ఇక్కడ ఈ చార్ట్ లో 10th cusp సబ్ లార్డ్ ఇదిగో వీనస్. 6 and 10 రెండు పోర్ట్ఫోలియోలు వచ్చినాయి వానికి. ఇక్కడ 2 పోర్ట్ఫోలియోలు వచ్చినాయి, 6 and 10. సబ్ లెవెల్ స్టార్ లెవెల్లో మూన్ ద్వారా మామూలుగా ఏం చెప్తాం మనము, 2, 6, 10, 11 ఇవి ఉద్యోగము మనం అని చెప్తాం కదా. ఒక యాక్టర్ కానీ ఏదైనా కానీ అది కూడా ఒక వాళ్ళ వృత్తే కదా. దాంట్లో ఆ 2, 6, 10, 11తో పాటు ఇక్కడ కావాల్సింది ముఖ్యమైనది 3 ఉంది చూడు.
3 అంటే ఏమి అగ్రగామి ధైర్య సాహసాలతో ముందుకు లీడర్షిప్ క్వాలిటీస్ ముందుకు దూసుకుపోతాడు. అట్లా ఇక్కడ 3 ఉంది చూడండి, ఇక్కడ 3 ఉంది చూడండి. అంటే ఇట్లా ఉండేది రేర్. సినిమా యాక్టర్లలో చాలా రేర్ ఇట్లా ఉండేది దొరికేది. వాళ్ళు అగ్రగాములై ఉంటారు అంటే ఆ ఫీల్డ్ లో చుచ్చుకుపోతారు అనమాట. 3 ఉంది చూడు, అది ఒకటి. తర్వాత ఈ 5th ఇంకోటి చలనచిత్ర పరిశ్రమకు మనము 5th అని చెప్పినాం కదా కళాకారులకు. ఆ 5th కస్ట్ సబ్సబ్ కేతువు. ఆ కేతువు 2, 6, 10, 11 తో పాటు 5 + 3 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. 2, 6, 10, 11 తో పాటు 5 ఉంది, 3 ఉంది. అంటే ఏమి 2, 6, 10, 11 అనేటివి మనటోళ్ళకు పనికి వచ్చేటివి. వాళ్ళకు అవి కూడా అవసరమే. వాళ్ళకు కూడా 2 ధనము, ఇన్కము, 6 సేవ వల్ల వాళ్ళు చేసే పని వల్ల 10 పేరు ప్రతిష్టలు, 11 ఇచ్చాపూర్తి, డబ్బులు మంచి చెడ్డలు కావాలా. 5 వాళ్ళ ఇది 5th ప్రైమరీ హౌస్. 3 అనేది సరే కమ్యూనికేషన్ ద్వారా లేక ధైర్య సాహసాలతోనో రావడం. తర్వాత సబ్ లెవెల్లో చూడండి 2, 6, 10, 11 తో పాటు 5 ఉంది. 5. తర్వాత సబ్ లెవెల్లో చూడండి మళ్ళా 2, 6, 10, 11 తో పాటు 3, 5 ఉంది. 3, 5 ఆడ. అంటే ఏమి ఈ 5th కస్ట్ సబ్ లార్డ్ కూడా అంటే ప్రైమరీ హౌస్ ఇది. అతనికి కావలసినటువంటి ప్రైమరీ హౌస్ సినీ నటుడుగా అతను రాణిస్తాడు. ఎందుకు రాణించినాడు అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. 2, 6, 10, 11 తో పాటు 5, 3 ఇక్కడ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా ఉన్నందు చేత అతను మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు కాంచాడు. అది మనకు ముఖ్యమైనటువంటిది. తరువాత ఇంకొకటి ఏంటంటే అంటే ఇది వాస్తవంగా చెప్పితే రూల్ కాదు, దాన్ని రూల్ అని చెప్పకూడదు. మనము మనకున్నటువంటి జ్ఞానముతో మనము ఊహించుకోవడానికి అంటే కొందరు చెప్తారు చూడు. ఇప్పుడు ఒక ఉదాహరణ 5th కస్ట్ సబ్ లార్డ్ ఇది కేతువు. నేను అనుకోవడం కేతు. ఈ కేతు ఈజ్ ప్లేస్ ఇన్ స్కార్పియోలో ఉన్నాడు. చార్ట్ లో మీరు చూడండి, చార్ట్ స్కార్పియోలో ఉన్నాడు కేతువు. స్కార్పియో సైన్ లో ఉన్నాడు. ఇదిగో స్కార్పియో అంటే ఏమి 5th కస్ట్ సబ్ లార్డ్ అయినటువంటి కేతువు స్కార్పియోలో ఉన్నాడు. స్కార్పియో ఏమి సైన్ అది? ఫ్రూట్ఫుల్ సైన్. సీక్రెట్ ఫ్రూట్ఫుల్ సైన్. ఫ్రూట్ఫుల్ సైన్ యాజ్ వెల్ యాజ్ సీక్రెసీ మెయింటైన్. గుప్త స్థానం అంటారు. మీ గుప్త స్థానం అంతేనా? సార్ అటువంటి స్థానంలో ఉన్నాడు ఆడ. అంటే ఏమి 5th అనేది ప్రేమ, లవ్, రొమాన్స్. 8th అనేది ఇక్కడ ఏమి ఇది 8th స్కార్పియో న్యాచురల్ జోడియాక్ ప్రకారంగా 8th ఫ్రూట్ఫుల్ సైన్. అంటే ఏమి ఇప్పుడు ఫ్రూట్ఫుల్ సైన్స్ ఏంటివి? కర్కాటకము, ఇది మీనము. ఈ 3 ఫ్రూట్ఫుల్ సైన్స్ అంటాం. మీకు గుర్తుందో లేదో? కర్కాటకం ఒకటి, స్కార్పియో ఒకటి, మీనం ఒకటి. ఈ 3 ఫ్రూట్ఫుల్ సైన్స్ అంటారు. అంటే సంపూర్ణ జలరాశులు లేకపోతే సంపూర్ణ జలరాశులు అని కూడా అంటారు. దానిలో ఫ్రూట్ఫుల్ సైన్స్ లో ఉంది. అంటే ఏమి 5th కస్ట్ సబ్ లార్డ్ అంటే ప్రేమను సూచించినటువంటి ప్రేమ సంబంధము, దోమ సంబంధమైనటువంటి వాడు సబ్ లార్డ్ కేతువు. ఆ కేతువు 8th లో ఉన్నాడు. 8th లో ఫ్రూట్ఫుల్ సైన్ లో ఉన్నాడు. అది ఏమి గుప్త స్థానం అంటే రహస్యంగా. అంటే రహస్యమే, అది మళ్ళా బట్టబయలు అవుతుంది. ఇట్లాంటివి ఎవరు దాతలేడు, అవి కామన్ అవి. కానీ మనం తెలుసుకోవడానికి అస్ట్రాలజికల్ గా ఇదేం రూల్ కాదు. మళ్ళీ మీరు దీన్ని రూల్ అని మీరు రాసుకోకండి. మనం చర్చించుకోవడానికి. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. ఈ కేతు అనేది ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. యాడున్నాడు? 11th లో ఉన్నాడు. 11 అంటే 11 అనేది ఇచ్చాపూర్తి. అతనికి కావాల్సిందేమి పెండి పేడకులు కాదు, నా పబ్బం గడితే చాలు. ఇచ్చాపూర్తి, అతని డిజైర్, fulfillment of the desire. Yes, fulfillment. Ketu is in the star of Saturn, which is placed in 11th. 11th cusp indicates fulfillment of the desire. లేదా ఇచ్చాపూర్తి తెలుగులో చెప్పాలంటే కోరిక నెరవేరడము.
అతని కోరిక ఏందుందయ్యా, నా కోరిక నాకు పెళ్లియా పెళ్ళాకుల్లయ్యాదో అయిపోయినంతా నేను పోతా సరిపోతుంది అంటాడు. అది అతని కోరిక. తర్వాత నెక్స్ట్ ఏమి, వాడు ఎవరి సభలో ఉన్నాడు? సన్ యొక్క సభలో ఉన్నాడు. కేతు ఇదో సన్ సభలో ఉన్నాడు. ఆ సన్ ఎక్కడున్నాడు? సజిటేరియస్ లో ప్లేస్ అయినాడు. సజిటేరియస్ ఏమి, అది కూడా ఇదిగో ఎయిత్ భావంలో. ఇందాక మీరు చెప్పారే సీక్రెట్ అని, రహస్యంగా, అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? సబ్ లార్డ్ సన్ కదా. అలాగే కేతు సబ్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళ కేతు ఈజ్ ఇన్ ది ఫైనల్ గా కేతు చూడండి ఇక్కడ కేతు సబ్లో ఉన్నాడు. అంటే ఏమి, కేతుని గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇక్కడ ఫ్రూట్ఫుల్ సైన్ అయినటువంటి స్కార్పియోలో 8th భావంలో ఉన్నాడు. అది సంపూర్ణ జలరాశి, ఫ్రూట్ఫుల్ సైన్ అంటారు. అదంటే అతని కోరిక ఫలించింది. ఎందుకు? ఫ్రూట్ఫుల్ అయింది, అది ఫలవంతమైంది. అటువంటి సైన్ లో ఉన్నాడు వాడు కేతువు, పంచమ కస్ప సఫలాడు అని మనము ఊహించవచ్చు. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ రూల్. ఇట్లాంటివి నువ్వు ఇవన్నీ రూల్ చేయాలంటే ఇట్లాంటివి చాలా పరిశీలించాలా, అప్పుడు కానీ ఒక నిర్ధారణకు రాదు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఒక రూల్ చేయాలా దాన్ని మనము అంటే 10-15 చార్ట్ మినిమం, ఒక 10-15 అన్నా చూపియాలా. మాట్లాడడానికి మనకు వాయిస్ కావాలా. కాబట్టి ఇది ఒక చార్టే మనం చూసినాం. ఈ ఒక్క చార్ట్ నేను రూల్ గా దాన్ని పరిగణించను. జస్ట్ మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి నేను ఒక కోవకి తీసుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, అవగాహనలు కానీ, సైంటిస్టులు కానీ ఇవన్నీ ఎట్లా చేశారంటే ఇట్లా ఒక రూల్ తీసుకోవడము, దాన్ని పట్టుకొని పాకులాడడం, ఇంకా తిక్కోవడం మాదిరి చేస్తూ ఉండడం. అది సార్ ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మెర్క్యూరీ అనేవాడు 3rd హౌస్ కదా. ఇక్కడ మెర్క్యూరీ 3rd కమ్యూనికేషన్ లార్డ్ అవును కేతుతో ఉన్నాడు స్కార్పియోలో. అవును ఉండని. అంటే ఏంటి అంటే వాటిని మనం గాసిప్స్ అంటాము కదా. వాయిస్ అంటే కేతు అనేవాడు హైడ్ చేసేటటువంటి వాడు, గాసిప్స్ అంటాం, రహస్యం. మీరు అన్నట్టు ఇందాక అదే గుప్త స్థానం అని ఇంతకుముందే చెప్పినారు కదా, మన చెప్పారు. అది 7th కస్పులో ఉంది కాబట్టి మ్యారేజ్ సంబంధించినటువంటి గాసిప్స్ గానీ, ప్రచారం గానీ ఉంటుంది. తర్వాత వాని వాయిస్ మాడ్యులేషన్ కూడా అట్లాగే ఉంటుంది ఒక రకంగా. అంతే మరి వాయిస్ డిఫరెంట్ గా ఉంటది, కొంచెం బెదురుగా అది వణుకుతూ మాట్లాడతాడు అనమాట కేతు డ్యూ టు అని అనుకుంటున్నా. మాడ్యులేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది డ్యూ టు కేతు మెర్క్యూరీ. తర్వాత సార్ 3rd హౌస్ కస్పల్ సబ్ లార్డ్ కూడా మెర్క్యూరీనే కదా సార్. మెర్క్యూరీ ఆయన 7th లో ఉన్నారు అనమాట. అక్కడ అది కూడా ప్లూరాలిటీ ఆఫ్ సెక్స్ అనమాట సార్. ఎందుకంటే 3rd నుంచి 5th హౌస్ అవుతుంది, 7th హౌస్ తీసుకోవచ్చు. ఓకే సార్, కంటిన్యూ సార్. అలా కూడా చెప్పవచ్చు. అది తర్వాత ఇంకొకటి మనకు ఇతని గురించి డబ్బు, ధనస్థానం. గుప్తా గారు మీరు కేపీలో కూడా చూసినారు, ఎన్నో చార్ట్లు విశ్లేషణ చేసినవి గమనించినారు మీరు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏ హౌస్ చూడాలి? 2nd హౌస్ సార్. సెకండ్ సబ్ లార్డ్. ఇక్కడ మనము సబ్ లార్డ్ రూల్స్ అవి యాదికి పోవు, ఆ వాసనే. సెకండ్ సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడ రాహు సార్. రాహు. ఇక్కడ చిన్నగా ఉంది, కొంచెం పెద్ద చార్ట్ అప్ప. అది ఇక్కడ చూడు, ఇది రాహు సెకండ్ సబ్ లార్డ్. ఆ రాహు అంటే ఇతని యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి మనం మాట్లాడదాం. ఇతను ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి మనకు కావాలా? 2, 6, 10, 11. తర్వాత 7 కూడా. ఎందుకు అంటే వీళ్ళది వ్యాపారం. అది చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక వ్యాపారం లేదా ఒక ఏమని చెప్తాం, ఇంకా వ్యాపారమే, దాన్ని వేరే లేదు. కాబట్టి దాన్ని 7 కూడా యాడ్ చేసుకోవాలా మనం. 10th to 10th సార్. 10th భావం 10th to 10th. 10th to 10th ఏమైతుంది? 7 అవుతుందా? ఎస్ సార్, 7 అవుతుంది సార్. 10, 11, 12.
1 2 3 4 5 6 7 సరిపోయింది. 10th భావాద్భావం. ఇది మంచి పాయింట్, నేను మర్చిపోయినా. భావమతి చేసినావు, వెరీ గుడ్. అప్పుడేమో చెప్పినా పంచమాత్ పంచమం చెప్పినాను, ఇక్కడ చెప్పాలా, ఇక్కడ కూడా అవసరమే మళ్ళా. కరెక్ట్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్ సార్. అట్లా మతి చేయాలా, అది మనకు ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే కొన్ని మర్చిపోతాం. నేను మాత్రం ఏమి సర్వజ్ఞ సింగ భూపాలుడనా, నేను మాత్రం మీ మాదిరి మనిషినే కదా. కాబట్టి తప్పులు ఉంటే కూడా మనకు అందియండి, ఏం పర్వాలేదు. అంతా ఆలార్, మనం అంతా ఒకటే. దీంట్లో పెద్ద చిన్న లేదు, గురువు ఏం లేదు, ఇంకా అంతా అయిపోయింది, మనం అంతా ఒకటే ఇప్పుడు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, రాహువు సెకండ్ కస్తు సప్సపలాడు అంటే ధన విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం, ఫైనాన్షియల్ మ్యాటర్స్. 2 ఉంది, 6 ఉంది, 10 ఉంది, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. తర్వాత ఈ 7 అనేది కూడా ఉంది, 7 కదా. ఇక్కడ 3 ఉంది. 3 అంటే ఏమి, కమ్యూనికేషన్ ద్వారా. ఇక్కడ వచ్చే లోపల 2 ఉంది, 6 ఉంది, 10 ఉంది, 11 ఉంది, 7 ఉంది. చూడండి, వ్యాపారం. ఇక్కడ కూడా 7 ఉంది చూడండి. ఇక్కడ 3 ఉంది, 7 ఉంది, 10 11 ఉంది, ఇలా 10 11 ఉంది. అంటే ఏమి, ఆల్మోస్ట్ అన్ని మనకు కావాల్సిన వల్ల దొరుకుతున్నాయి. అంటే ఏమి, డబ్బు బాగానే ఫ్లో ఉంది, ఫ్లో, రాబడి ఆర్థిక పరంగా బాగానే వెల్ టు డూ మ్యాన్. ఇతన్ని నేను నెట్ లో చూసాను, నాకు గుర్తులేదు కానీ ఎన్నో ఎకరాల ఇది ఉందంట అతను ఉండేది. దాంట్లో స్విమ్మింగ్ పూల్, తర్వాత జిమ్ అన్ని ఉన్నాయంట దాంట్లో. బొంబాయిలో ఎన్నో ఎకరాలు ఉందంట ఒకే చోట. ఆ ప్లేస్ పేరు కూడా ఏదో చెప్పినాడు వాడు, నాకు గుర్తులేదు, రాసుకోలేదు నేను అవన్నీ. ఏదో ఊరికి అట్లా చూస్తే మధ్యాహ్నము పండుకొని అట్లా చూసుకుంటా పోతే కనపడా నెట్ లో. పర్వాలేదు అనుకుంటే. అందుకు ఎట్లా సంపాదించినాడు అంటే ఇది కారణం. సెకండ్ ఇది సబ్లాడు మనకు చెప్తున్నాడు. సార్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ 3 అయింది, కమిట్మెంట్ కూడా 3 అయింది. రెండు ఒకటే కావడం వల్ల అందుకే ఇక్కడ తెచ్చుకో నువ్వు. ఆ రూల్ ఇంకా మామూలే, చెప్పాల్సిన పొదువుకులు. మీరు సీనియర్స్, ఇప్పుడు జూనియర్స్ కి చెప్పాలా నేను? మీరు ఈ బ్యాచ్ అంతా సీనియర్స్ అయ్యా. అవును, యు ఆర్ ఆల్ ఈక్వల్ టు మీ. నెవర్ సార్, నో సార్, భలే వాళ్ళు మీరు ఎక్కువ సార్, మాత్రాలు కాదు, మీరే మీదే సార్. మీరు కూడా ఇప్పుడు టీచర్లుగా వ్యవహరించాలా, తప్పదు. ఇట్లా ఈ రెండు ఒకటే అయినప్పుడు మీరు దాన్ని క్లబ్ చేయడం అంటారు చూడు. క్లబ్ చేయండి, చేసినప్పుడు అవతల వాడు ఇక్కడికి వస్తాడు, ఆటోమేటిక్ వాడే సబ్లార్డ్ గా వాడే వ్యవహరిస్తాడు. అంటే ఏమి, ఇక్కడ ఈ మూన్ క్లబ్ చేస్తే కేతువునే ఇక్కడ సబ్లార్డ్ గా వస్తాడు, సబ్లార్డ్ కూడా వాడే వస్తాడు. కాబట్టి అన్ని లెవెల్స్ లో ఇప్పుడు సరిపోతుంది మనకు. ఆల్ లెవెల్స్ కావాల్సిన అవసరాల్లో వచ్చినాయి. ఆ రకంగా వాడు డబ్బు ఇచ్చేసినాడు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏం తెలుసా, ఇతని దాంట్లో 8 అనేది చాలా డేంజరస్ అయ్యా. 8 అనేది మానసికంగా దెబ్బతీస్తుంది. 8 తర్వాత అసలుది ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇతని దాంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది, బాగా గమనించినారా? జైలుకు పోయినాడు ఇతను, ఎన్నో సార్లు జైలుకు పోయినాడు. ఎన్నో కేసులు ఉన్నాయి ఇతని మీద. మనకు అంత పెద్ద పర్టికులర్ గా నాకంటే మీకే బాగా జైలుకు పోవడం అంటే 12 సార్, 12 వస్తాను. 3-8-12 మేడం. 12 3-8-12. ఇతను అనేక సార్లు పలుమార్లు జైలుకు పోవడం తటస్థించింది. అది ఈ జాతకములో ఉందా లేదా జస్టిఫై చేద్దాం. అంటే దీన్ని జస్టిఫికేషన్ అంటాం అంతే. ఇప్పుడు మనము చదివినటువంటి రూల్స్ ను ఒక చార్ట్ తీసుకొని విశ్లేషణ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్టిఫికేషన్ అని ఆంగ్లంలో అంటారు. ఇంకా తెలుగులో ఏమంటావో మీరే నిర్ణయించండి, నాకు అంత లేదు. సరే, ఇక్కడ 12th కస్తు సప్లార్డ్ ప్రైమరీ హౌస్ ఫర్ జైల్స్ అవుతుంది. ఆ 12th కస్తు సప్లార్డ్ ఎవరు? జూపిటర్. ఆ జూపిటరు ఏందో ఇది వచ్చే మధ్యలో కనపల్ల, అది ఏందో ఉంది ఆడ, నువ్వు చెప్పు. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్.
మార్క్స్ అక్కడ ఏమున్నాయి, జైలుకు కావలసిన ఇన్స్టెంట్లు మనకు 3 ఎందుకు, ఇల్లు తానున్నటువంటి ఇల్లు వదిలిపెట్టి జైలుకు పోవడం. థర్డ్ చెప్తుంది 8, 12 ఇవి 2 ప్రధానమైనటువంటివి జైలుకు. 2, 3, 8 and 12 కూడా చెప్పచ్చు. కానీ 2 అనేది మనము తీసుకోవాల్సిన పని లేదు. 3, 8, 12 ఉంటే చాలు. ఇక్కడ మీరు చూడండి, ఎవరు 12th సబలాడి మళ్ళా ఇక్కడ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ సార్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇప్పుడు కనపడతాయి చూడండి, మెర్క్యూరీ మార్స్. ఆ మార్స్ చూడండి 3. అయ్యో మళ్ళా అది ఏందది చుక్క వస్తుంది సార్ ఏందో మధ్యలో నా చార్ట్ మీద. అదే ఇప్పుడు 3, 8, 12 ఉంది చూడండి. అట్లనే పక్కకు రండి, పక్కకు 6వ మార్క్ పెట్టు. అది అక్కడ ఏముంది 3, 8 ఉంది చూడు. 3, 8 మళ్ళా పక్కకు రా. 12 ఆడ వాడు 8, 12 ఉంది చూడు. ఓన్లీ 12 సార్, 8 లేదు. 12 ఎస్ 12 ఉంది. అంటే ఏమి అన్ని కనపడుతున్నాయి ఇక్కడ. అలాగే మనము 12th ప్రైమరీ హౌస్ ను మాత్రమే చూస్తున్నాం. కానీ మన కస్పల్ ఇంటర్లింక్ లో ప్రతిదానికి నంబర్ 1 అసెండెంట్ చూడాలా. అసెండెంట్ మర్చిపోయినాం. సన్ వాణి చూడు చెప్పు. 3, 8, 12 సార్, కేతు స్టార్. మళ్ళీ మెర్క్యూరీ సార్, సబ్లార్డ్ మెర్క్యూరీ 3, 8. సబ్లార్డ్ వీనస్ 3, 8 ఉన్నది. ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ 3, 8 కమిట్ అయిపోయారు. ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ అవైలబుల్. అన్ని దొరికినాయి కదా మీకు, ఏమీ మిగల్లా, అన్ని కంప్లీట్ గా సాటిస్ఫై అయింది. కాబట్టి అందుచేతనే ఇతను జైలుకు పోవడం తటస్థించింది అని చెప్పేసి చెప్పవచ్చు. మనము ఇంకా అవన్నీ మనం చూడలేదు కదా. దశాభుక్తి అంతా చూస్తే అది కూడా విశ్లేషణ చేయొచ్చు. మనము అతని స్టోరీ మనకు తెలియదు. ఏదో ఊక మధ్యాహ్నము ఈరోజు హోంవర్క్ లేదు కదా, ఏం చెప్పాలా అని ఆలోచించేసి మధ్యాహ్నం అప్పటికప్పుడు అల్లుకున్నా ఇది అట్లా. లేకపోతే దశాభుక్తి అంతా చూస్తే కూడా మనం వీ కెన్ అనలైజ్. అదేం పెద్ద కాదు, ఇవే రూల్సే ఇంకా మీకు దశాభుక్తి అంతరా అట్లా మనం చేయొచ్చు. ఇది ఇంకొకటి ఏమిటిదంటే, ఈ ముఖ్యంగా ప్రతిదానికి 1 అనేది కంపల్సరీ మన దాంట్లో. నువ్వు ఏదన్నా చెప్పు, జైలుకు పోయినాడన్నా 1 చూడాల్సిందే, ప్రేమ వివాహం అన్నా 1 చూడాల్సిందే, తర్వాతనే ప్రైమరీ హౌస్ కు రావాల్సిందే. ఏదన్నా చెప్పండి మీరు 1. ఒక ధనం విషయం మాట్లాడినా 1 చూసుకునే తర్వాత ప్రైమరీ హౌస్ కు రావాలా. అది ఒక నియమం పెట్టారు వాళ్ళు. కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ టాలీ అయ్యింది. అందుచేత మనము ఈ చార్ట్ చాలా ఇదిగా ఉంది. 6th హౌస్ ప్రతి 6th హౌస్ వచ్చేసి 5th కస్ప్ సబ్లార్డ్ ఇక్కడ కేతు వచ్చేసి కేతు సాటర్న్ స్టార్ లో ఉన్నారు సార్. శాటన్ స్టార్ వచ్చేసి చెప్పినాం కదా ఇంతకుముందు. చెప్పారు సార్. లవ్ మ్యారేజ్ గురించి చెప్పినాను. చెప్పారు సార్. అదే రొమాన్స్ అవన్నీ అయిపోయింది. రొమాన్స్. ఇది ఈయన యొక్క జాతకాన్ని గురించి మనము విశ్లేషణ చేయాలనుకున్నది చేసినాము. ఇంతకు మించి నాకేమి ఇంకా ఐడియా లేదు. ఇంకా మీరేమైనా పరిశీలిస్తే చెక్ చేయండి సార్. 8th హౌస్ అనేది మీరు 8th మీద పాయింట్అవుట్ చేస్తున్నారు కదా ఊరికే 8th హౌస్ అని. అది ఇందాక చెప్పినట్టుగా ఈ ఇన్సిడెంట్స్ గానీ అవన్నీ చెప్తాయి, సడన్ ఇన్సిడెంట్స్. ప్లస్ 8th అనేది సెక్సువల్ ఆర్గాన్స్ గానీ సెక్సువల్ అర్జున్ చెప్తుంది. సెక్షువల్ ఆర్గాన్